ఇంకా ట్రాన్స్ఫర్ మా కొలిగ్ వాళ్ళ బండి ఇంకా ట్రాన్స్ఫర్ ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని? ఒక 1 మంత్ అవుతుంది. అగ్రిమెంట్ ఉందా? అగ్రిమెంట్ అయితే రీసెంట్ డైరెక్ట్ డబ్బులు కొట్టేసిన ఆ ట్రాన్సాక్షన్. ఇట్లా బండి కొంటారు ఎవడన్నా? అంటే మా కొలిగ్ వాళ్ళదే. ఫామ్ 35D అది ఉంటాయి తెలుసా నీకు? తెలుసు. అప్పుడు మొత్తం రిజిస్ట్రేషన్ అప్పుడు ఎప్పుడు ఎవడు అవి చేసుకోవాలి కదా? చేస్తా. ఇప్పుడు మాక్సిమం హెల్మెట్ ఏది అంటే ఇక్కడ బ్రదర్ వాళ్ళ ఇంటికి లైసెన్స్ హెల్మెట్ వేసుకోవాలి కదా నువ్వు? హెల్మెట్ వేసుకోవాలి. రైట్, ఓకే. ఇలా ఎందుకు పంపిస్తురా? చెక్ చేసినా ఎందుకు పంపిస్తున్నా? చెప్పరా ఫోన్ చేసా? ఫోన్ చేస్తా. చూడు డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఇది ఆర్సీనా? ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద మనీ ఎన్ని రోజులు ఇస్తావు? ఎవరు ట్రాన్స్ఫర్ ఓలా బైక్ కన్నా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదండి. 6 నెలలు అవుతుంది. మీరు ఇప్పుడు ఎవరో ఓనర్ పేరు నిర్జా అష్రఫ్ బేగం ఉంది. మీ పేరేం పేరు? నర్సింగ్గా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ కావాలి కదా. ఈ బండి నచ్చింది. ఈ బండి తీసుకొని ఓనర్తో మాట్లాడచ్చు. ఓనర్తో మాట్లాడి కన్ఫర్మ్ మాట్లాడచ్చు. మా పేరు ఏంటండి? అది బయట ఏంది? पैसा रहता जाता ఎవరి పేరు మీద ఉంది? బండి నెంబర్ ఉందా? ఎవరి పేరు మీద ఉంది? ఎవరి దగ్గర అన్న పేరు ఆర్సీ ఉంది. ఆర్సీ అన్నది ఆర్సీ ఆర్సీ తీసుకుంటాం. గుడ్ ఈవినింగ్. మా రాచకొండ సిపి సార్ ఆదేశాల మేరకు డైలీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న బ్లూ కోల్డ్స్ తర్వాత హెడ్ క్వార్టర్ నుంచి ఏఆర్ స్టాఫ్ అందరూ కూడా మేము ఒక 1 అవర్ విజిబుల్ పోలీసింగ్ చేస్తాము. ఒక 1 అవర్ వెహికల్ చెకింగ్ చేస్తాము. ఫస్ట్ 5 to 6 వరకు వెహికల్ చెకింగ్ ప్రతిరోజు ఒక ప్లేస్ లో మా పోలీస్ స్టేషన్ ఒక ఇంపార్టెంట్ జంక్షన్ లో వెహికల్ చెకింగ్ జరుగుతుంది. వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మేము ఆ వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేస్తాము. స్పెషల్ గా ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ని, హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ని ఎక్కువ కూడా మనం రోడ్డు మీద వెళ్లే వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఒక్కో రోజు ఇన్సూరెన్స్ లేని వాళ్ళందరినీ కూడా నిలబెట్టి వాళ్ళను కౌన్సిలింగ్ చేసి ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియపరుస్తూ చెప్తా ఉంటాం. ఒకరోజు హెల్మెట్ లేని వాళ్ళను, ఒకరోజు లైసెన్స్ లేని వాళ్ళను కూడా మనం ఆపి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. ఇంకో గంట సేపు విజిబుల్ పోలీసింగ్ మేమైతే వెహికల్ చెకింగ్ చేస్తున్న దగ్గరలో ఉన్న కాలనీలోకి వెళ్ళి ఆ కాలనీలో తిరుగుతూ అక్కడ ఉన్న పిల్లల్ని కానీ యంగ్స్టర్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకు ఎడ్యుకేషన్ గురించి, తర్వాత గాంజా గురించి, సైబర్ క్రైమ్ గురించి,
తర్వాత వెహికల్స్ మీరు బయట ట్రావెల్ చేసేటప్పుడు హెల్మెట్ ఇన్సూరెన్స్ గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఎవ్రీ డే సిపి గారి ఆదేశాల మేరకు 2 గంటలు ఖచ్చితంగా మనకు విజువల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. పచ్చగా వచ్చేవాడిని మీరు వచ్చారు కదా వస్తా. లైసెన్స్